సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన అయ్యప్ప భక్త బృందం మహాపాదయాత్ర ఇవాల్టితో 36వ రోజుకు చేరుకుంది. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, ఎస్ సుధాకర్, రింకు స్వాముల ఆధ్వర్యంలో శబరిమలకు పాదయాత్రగా వెళ్తున్నారు అయ్యప్ప స్వాములు. ఇవాళ గూడలూరు నుంచి కుమిలి చేరుకున్నారు స్వాములు. సివి భార్గవ శర్మ గురూజీ కుటుంబ సభ్యులు, అప్రమేయ గ్రూప్ సభ్యులు సంయుక్తంగా స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. భిక్షను స్వీకరించిన స్వాములు ఇవాళ వెండి పెరియార్లో బస చేయనున్నారు. ఇక 38వ రోజుతో ఈ పాదయాత్ర ముగుస్తుందని, ఆ రోజు శబరిమలకు చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకుంటామని తెలిపారు గురుస్వాములు. ఇక్కడ మమ్మీ డాడీని అందరిని వదిలేసి 38 డేస్ అందరినీ జాబ్స్ గిట్లా అన్నీ వదిలేసి గురుస్వామిల ఆధ్వర్యంలో నడిచినాము. మాకు ఫుడ్కి అయితే ఏ ప్రాబ్లం లేదు. మాలా ధారణం చేసినప్పుడు మాలకు రెస్పెక్ట్ ఇచ్చి నేను 18 ఇయర్స్ వితౌట్ డ్రాప్ ఇరుముడిని నాకు కట్టినాను. నా లైఫ్లో యొక్క సక్సెస్ నేను అంటే 18 ఇయర్స్ నేను మొక్కినాను. దేవుడు కొంచెం 18 ఇయర్స్ నేను ఇరుముడి కట్టాలి అనుకుని మొక్కినాను. 18 ఇయర్స్ వితౌట్ డ్రాప్ నా దీక్ష నా 18 ఇయర్స్లో కూడా పాదయాత్ర నా చేతికి వచ్చింది. ఓకే, ఎట్లా వచ్చింది నాకు తెలియదు, బట్ ఇక్కడ నేను ఉన్నాను. సరే, 2014 నుంచి ఈ స్టేజ్ నేను మాట్లాడినాను, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను. ఈ స్టేజ్ నాకు పాతది అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ నుంచి మొత్తం పాదయాత్ర మొత్తం మెడికల్ కిట్ మొత్తం నేను చూసుకుంటాను స్వామి. అందరు స్వాములకు మొత్తం సేవ చేస్తాను కోరుకుంటున్నాను నేను. స్వామి చేసే సేవ మామూలు విషయం కాదు స్వామి. ఇంకోటి పైసలు ఉంటే లెక్క కాదు, పైసలు ఉండి ప్లస్ అంతా చేసిన వాళ్ళు ఉండగా కూడా మీరు ప్రతి చిన్న ప్లేటు పేపర్తో సహా తీస్తున్నారు. అది మీరు సొంతంగా పని అని చేస్తున్నారు చూడు. మాకెంతో మీ జీవితాంతం నాకైతే గుర్తుంటుంది సాంక్షేమం మీ ఆశీర్వాదం. ఈ గురుస్వామి ఎంత కష్టపడి యాత్ర నడిపించి అందరికీ అన్నం రోజు పెట్టించి నడిపించిన వరకు దానికి నేను పేరు పెట్టినాను. నడిపించి దైవమే గురువే.